హాయ్ అండి, ఇది వచ్చేసి మ్యాంగోతో సూజీ కేకు. అది ఎలా ఒక చుట్టూ ట్రై చేస్తామా, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి తప్పకుండా ఇష్టమవుతుంది. మనము ఎప్పుడో ఒకలా కాకుండా ఇది ఒకలాగా చేసుకుంటామా. ఒక మ్యాంగో తీసుకొని దానికి ముక్కలుగా కట్ చేసుకొని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని దానికి గ్రైండర్ వేసుకోవాలి. గ్రైండర్ వేసేసి దాని షుగర్ తగ్గట్టు ఒక మూడు స్పూన్లు షుగర్ వేసుకున్నాను. ఆయిల్ తగ్గిన ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుంటే సరిపోద్ది. అందుకే గ్రైండర్ వేసేసి మెత్తగా ఇలా ఒక బాయిలర్ తీసుకొని ఇలా మొత్తాన్ని బాయిలర్ తీసుకొని అది సూజీ అండి, ఒక కప్పు సూజీ నేను ముందుగా గ్రైండర్ చేసుకున్నా మెత్తగా. సూజీ, బేకింగ్ సోడా, బేకింగ్ పౌడరు 1 స్పూను, బేకింగ్ సోడా 1/2 స్పూను, ఇలా 3 వేసుకుని జల్లితోటి జల్లించేసి, జల్లిపోతే వంటలు కట్టేస్తుంది. అందుకే బాగా జల్లించేసి ఇలా మొత్తాన్ని జల్లించేసి దానికి కలుపుకోవాలి. కొద్దిగా పెరుగు వేసుకొని ఒక 2 స్పూన్లు పెరుగు అయితే సరిపోద్ది. 1/2 స్పూను వెనీలా ఎసెన్స్ ఇలా మొత్తాన్ని కలిపేసి బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. కొద్దిగా పాలు వేసుకొని కలుపుకోవాలి. ఇలా చూపించినట్టు కలుపుకోయండి. ఇలా బాగా కలుపుకోండి. కలిపేసి మనము దేనిలో కేక్ చేసుకుంటామో దాని సహాయము దానిలో కొద్దిగా ఆయిల్ పోసుకొని ఇలా 4 పక్కలు బాగా చేసుకోవాలి. కొద్దిగా మైదా పిండి వేసుకొని 4 పక్కలు బాగా జల్లించుకోవాలి. అలా జల్లించిన దాన్ని మిశ్రమాన్ని అంతా దీన్ని వేసేయాలి. మిశ్రమంతా దీన్ని వేయించుకొని ఇలా ఒక్క చుట్టూ ఇలా చేసుకుంటే సరిపోద్ది. మన గ్యాస్ మీద అయితే 20 నుంచి 25 నిమిషాల వరకు మధ్య మధ్యన చూసుకుంటే సరిపోద్ది. ఓవెన్లో అయితే 40 నుంచి 45 నిమిషాలు ఇలా ఉంచుకుంటే సరిపోద్ది. నేను డిజైన్ గురించి అండి చాక్లెట్ సాయంతో కొద్దిగా చాక్లెట్ చేసుకుంటున్నాను. అది నేను చూపించినట్టు చూస్తున్నాండి. చూడండి, అయిపోయింది. కేక్ రెడీ అయిపోయింది. మీకు కావాలంటే ఇలాగే తినేయండి, లేకపోతే మీకు డిజైన్ కావాలంటే ఇలాగ కొద్దిగా డిజైన్ చేయండి, మరి బాగుంటుంది. చూడండి ఎంత చక్కగా వచ్చింది కేక్. మన కేక్ రెడీ అయిపోయింది. నేను డిజైన్ చేసుకుంటున్నాను. అక్కడ మ్యాంగో వేసుకొని ఇలా అంతా మ్యాంగోస్ వేసుకొని అక్కడ చాక్లెట్ కూడా చేశాను కదండి, ఆ చాక్లెట్ అంతా నేను డిజైన్ చేసుకుంటున్నాను. ఇలా ఒక జొరి సహాయంతో నేను ఆ చాక్లెట్ దానిలో వేసుకొని ఆ సిరప్ అంతా నేను డిజైన్ చేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఇలా చేసుకొని, లేకపోతే అలాగే తినేయండి. ఇలా చేసుకుంటే చూడడానికి బాగుంటుంది, అంతేనే. పిల్లలకి ఎంతో ఇష్టంగా తింటారండి. ఇలా ట్రై చేయండి. మన ఇంట్లోనే బయట దొరుకుతాయి, అవి కెమికల్ తోటి బాగుండవండి. ఇంట్లో తయారు చేసుకొని